ఈరోజు సంఖ్యాశాస్త్రరీత్యా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క శరీర నిర్మాణం, వైవాహిక జీవితం, అదేవిధంగా ఎటువంటి స్నేహితులు వీరికి ఉంటారు, స్నేహితులతోటి వీరికి చక్కగా కలిసి వస్తుందా రాదా అన్న అంశం, అదేవిధంగా ఎటువంటి వృత్తి వ్యాపారాలు వీరు అధికంగా రాణించగలుగుతారు అన్న అంశంతో పాటుగా ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి అధికంగా తలెత్తే అవకాశం ఉంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు ప్రధానంగా తెలుసుకుందాం. 8, 17, 26 అంటే ఏక సంఖ్య చేస్తే 8 రావాలి. ఏ సంవత్సరమైనా ఏ నెలైనా కూడా వారికి ఈ లక్షణాలు ప్రధానంగా వర్తిస్తాయని చెప్పవచ్చు. ప్రధానంగా వీరి శరీర నిర్మాణం విషయానికి వస్తే వీరు ప్రధానంగా చేతులు, కాళ్ళు ఉంటాం కదా, ఇవి చాలా పొడవుగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా చేతి వేళ్ళు, కాళ్ళు వేళ్ళు కూడా చాలా పెద్దగా పొడవుగా ఉంటాయి. ముఖం మాత్రం చాలా వరకు కూడా కాంతివంతంగా ఉంటుంది. ముఖంలో ఒక రకమైనటువంటి దిగులు అంటాం కదా, అది ఎప్పుడూ కూడా ఈ 8వ తారీఖున జన్మించిన వ్యక్తులు చూడంగానే అంటాం, ఏంటి దిగులుగా ఉన్నావు, నీరసంగా ఉన్నావు, డల్గా ఉన్నావు అని. ఆ విధంగా వీరి ముఖం కాస్త అధికంగా చూడడానికి అలా కనిపిస్తూ ఉంటుందని చెప్పొచ్చు. కానీ వీరు దిగులుగా ఏమి ఉండరు, కానీ అలా చూడడానికి కాస్త అలా డల్గా కనిపించడం అంటాం కదా, అది కాస్త వీరికి అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా స్త్రీల విషయానికి వస్తే 8వ తారీఖున జన్మించిన స్త్రీలు ప్రధానంగా శనిగ్రహం వారి జాతకంలో కన్నా బాగుంటే చాలా అందగత్తెలుగా చెప్పవచ్చు. చూడగానే ఎదుటివారు ఇట్టే వారి పట్ల ఆకర్షితులవుతారని కూడా చెప్పవచ్చు. ప్రధానంగా వీరి యొక్క వైవాహిక జీవితం విషయానికి వస్తే వివాహం కాక మునుపు ఎవరైతే 8వ తారీఖు జన్మించిన వ్యక్తులు ఎక్కువగా కష్టపడ్డారో అటువంటి వారికి వివాహం అయిన తర్వాత చక్కగా కూడా కలిసి వస్తుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామితోటి వీరికి చక్కటి సఖ్యత కూడా ఉంటుంది. కొద్దిపాటి ఇబ్బందులు, సమస్యలు, మనస్పర్ధలు లాంటివి వైవాహిక జీవితం ప్రారంభమైన కొంతకాలం, సంవత్సరమో 2 ఏళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత 8వ తారీఖున జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా కూడా వైవాహిక జీవితం చాలా బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇద్దరూ కలిసి ఏదైనా పని చేయడం, ఇద్దరూ కలిసి దాన ధర్మాలు చేయడం అధికంగా ఉంటుంది. అదేవిధంగా చూసిన 10 మంది కూడా వీరికి సమస్యలు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య ఎంత చక్కటి అన్యోన్యత ఉంది అని చెప్పేసి నిజంగా కూడా ఒకలా చెప్పంటే అసూయ చెందుతారని చెప్పవచ్చు. ఆ విధంగా వీరి వైవాహిక జీవితం ఉంటుంది. ఒకరి పట్ల ఒకరికి ప్రధానంగా నమ్మకం అంటాం కదా, అది కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఎన్ని సమస్యలు వీరి వైవాహిక జీవితంలో ఇతరతర గ్రహ దోషాల వల్ల ఎదురైనప్పటికీ, ఏర్పడినప్పటికీ కూడా వీరిద్దరి మధ్య ఏదైతే నమ్మకం అన్నది ప్రధానంగా ఉంటుందో అటువంటి దానివల్ల ఏంటంటే వారి జీవితంలో విజయాలు అధికంగా సాధిస్తారు. ఎదురయ్యే కష్ట నష్టాలను అధికంగా కూడా అధిగమిస్తారని చెప్పవచ్చు. మనం ఏంట కార్యక్రమం చెప్పుకున్నాం, ప్రధానంగా వీరు కష్టపడి పనిచేసే మనస్తత్వం కాస్త అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే కష్టపడి ఎవరైతే పని చేస్తుంటారో అటువంటి వారికి అదృష్టం ఎప్పుడు కూడా దగ్గరవుతుందని చెప్పవచ్చు. అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు. కష్టపడకుండా ఇంట్లో కూర్చొని ఏదో ఉంటానని నాకు అదృష్టం ఉందా లేదా అని చెప్తే అదృష్టం ఉండదని చెప్పవచ్చు. కానీ కష్టపడి పనిచేసేవారు ఎవరైతే ఉంటారో అటువంటి వారు భగవంతునికి ప్రీతి కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. ఎవరైతే జీవితంలో కష్టపడుతుంటారో అటువంటి వారికి భగవంతుడి పట్ల అనుగ్రహం ఉంటుంది. భగవంతుడికి కూడా వారి పట్ల ఆప్యాయత, అనురాగం అంటాం కదా, అది అధికంగా ఉంటుంది. కాబట్టి భగవంతుడి యొక్క అండదండలు, ఆశీస్సులు వీరికి అధికంగా ఉంటాయి. అదేవిధంగా ఈ 8వ తేదీన జన్మించిన వ్యక్తులు ప్రధానంగా అంటే దాన ధర్మాల కోసం కొంతవరకు డబ్బును బాగా ఖర్చు చేస్తుంటారని కూడా చెప్పవచ్చు. తమకున్నంతలో ఒక 10 మందికి భోజనం పెడతారా, 25 మందికి చెప్తారని చెప్పడం కష్టంగా సంఖ్యాశాస్త్రరీత్యా ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు ప్రధానంగా ఏ విధంగా ఉంటుంది, ఆలోచన సరళి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు పరిశీలించేద్దాం. అంటే ఏక సంఖ్య చేస్తే 9 రావాలి. అంటే 18 అనుకోండి, 1 + 8 కూడితే 9 వస్తుంది. 27 తేదీ అంటే 2 + 7 కూడితే కూడా 9 వస్తుంది. ఈ విధంగా 9వ తేదీన జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాల గురించి ప్రధానంగా పరిశీలన చేస్తే సంఖ్యాశాస్త్రరీత్యా 9 సంఖ్యకు కుజుడు ఆధిపత్యం వహిస్తాడు. కుజుడు అంటే భూకారకుడుగా చెప్తుంటాం, అంటే భూమికి కారణమైన గ్రహం కుజుడుగా చెప్తుంటాము. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి ప్రధానంగా కుజగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడే ఆ పెట్టుబడుల్లో మంచి లాభాలు మన చేతికి అంతాయని చెప్పవచ్చు. ఇక ఇటువైపు ఒకసారి మనము సంఖ్యాశాస్త్రరీత్యా ప్రధానంగా మనం పరిశీలన చేస్తే ఆవేశానికి కూడా కారకమైన గ్రహం కుజుడుగా చెప్తుంటాము. కాబట్టి ఇటువంటి వ్యక్తులకు ఒక్కసారి ఆవేశం, కోపం అంటాం కదా, అది ఎదుటి వ్యక్తుల మీద ప్రారంభమైతే వీరిని ఆపడం బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. కాబట్టి జీవితంలో ప్రధానంగా 9వ తారీఖున జన్మించిన వారికి ఆవేశం, ఉత్సాహం ఎప్పుడూ కూడా అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేయాలి అని చెప్పి అనుకుంటే, 100 మైళ్ళు నడవాలి అని చెప్పి అనుకుంటే కూడా వెంటనే ఆలోచన చేయరు, వెంటనే నడవడం మొదలు పెడతారు. వారు అనుకున్నది సాధిస్తారని చెప్పవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో వీరు ఎక్కువగా ఆలోచన చేయకుండా ఆవేశంగా ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో దానివల్ల మాత్రం కొంతవరకు జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇందాక చెప్పుడుగా ఈ కుజగ్రహ ప్రభావం చేత వీరికి ఏదన్నా కోపం అంటూ వస్తే దాన్ని నిగ్రహించుకోలేరు. అది కుటుంబ సభ్యుల మీద కావచ్చు, ఇరుగు పొరుగు వారి మీద కావచ్చు, పై అధికారుల మీద
మీద కావచ్చు, వారు వీరు అన్నది వీరికి తేడా ఉండదని చెప్పొచ్చు. సాధ్యమైనంత వరకు ఏంటంటే వీరు తప్పుడు పనులు చేయడం కానీ, తప్పుడు మాటలు మాట్లాడడం కానీ చెయ్యరు. కానీ ఒక్కసారి ఎదుటి వ్యక్తి ఏదైనా వీరికి మాత్రం కొంతవరకు ఇబ్బంది కలిగిస్తే ఇక వీరు క్షమించే ప్రయత్నం చేయరని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే గొడవలకు అధికంగా దిగే మనుషులుగా, వీరికి నోటు దురుసు ఎక్కువ, కోపం ఎక్కువ అన్న వైపుగా సమాజంలో వీరికి ముద్ర పడుతుందని చెప్పవచ్చు. కానీ స్వతహాగా వీరికి ఏంటంటే ఒకరికి జోలికి వెళ్ళే మనస్తత్వం ఉండదు. వీరిని ఎవరన్నా వ్యక్తులు మాత్రం ఇరిటేట్ చేస్తే అంటే చికాకు కలిగిస్తే మాత్రం తప్పకుండా కూడా తమ బలం ఏంటో వారికి చూపిస్తారు. ఆ బలం చూపించేటప్పుడు ఎదుటి వ్యక్తులు ఏ స్థాయి వారు అన్నది అనవసరం. ఈ వ్యక్తి మీద నేను గొడవ పడితే భవిష్యత్తులో నాకు ఎటువంటి ఇబ్బందులు వస్తాయి అన్నది కూడా వీరు పట్టించుకోరని చెప్పొచ్చు. మొండిగా, మూర్ఖంగా కొన్ని సందర్భాల్లో వీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం అధికంగా చేస్తారు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే క్షణాల్లో నిర్ణయం తీసుకుంటారు, క్షణాల్లో ఆ పని ప్రారంభం చేసే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో వీరు విజయాలు సాధించినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి 9వ తేదీన జన్మించిన వ్యక్తులు ప్రధానంగా కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఆలోచన చేసి పెద్దలను కానీ, గురువులను కానీ, తల్లిదండ్రులను కానీ సంప్రదించి ఈ పని చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను, చేయాలా వద్దని చెప్పి 1-2 సార్లు ఆలోచించి ఆ తర్వాత పనులు ప్రారంభం చేయడం మంచిది. లేకపోతే ఆవేశంగా, కోపంగా, ఆలోచన లేకుండా ఏవైతే పనులు ప్రారంభం చేస్తామో అవి ఇబ్బందులు వీరికి అధికంగా దీనివల్ల వస్తాయని కూడా చెప్పవచ్చు. వీరు వేసే ఎత్తుగడలు అంటాం కదా, అవి చాలా వరకు కూడా ఎత్తుగడలు రహస్యంగా ఉంచుతారు. తమ మనసులో ఉన్నటువంటి రహస్యాలు ఏవైతే ఉన్నాయో ఇతరుల వ్యక్తులతోటి ఓ పట్టాన కూడా పంచుకోరని చెప్పవచ్చు. ఎప్పుడూ కూడా విజయం సాధించాలని తపన, అందరికన్నా ముందుండాలని తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది. అదేవిధంగా భగవంతుడు ఈ కుజగ్రహ ప్రభావం వల్ల ఏవైతే వీరికి వెంటనే నిర్ణయాలు తీసుకునే శక్తిని ఇచ్చారో ఆ శక్తిని వీరు మంచి కోసం ఉపయోగించుకుంటే మాత్రం జీవితంలో చాలా పై స్థాయికి ఎదుగుతారు. దేశానికి, సంఘానికి, సమాజానికి ఏమీ కాకపోతే ఆ వీధిలో ఉన్న వారికి ఏమీ మరీ కాకపోతే కుటుంబ సభ్యులకన్నా సరే ఎంతో కొంత మేలు చేసే పనులు చేయాలి, సమాజ సేవ చేయాలి అన్న కోరిక, అటువైపు ఆలోచనలు వీరికి అధికంగా ఎప్పుడూ కూడా మనసులో తిరుగుతుంటాయని చెప్పొచ్చు. దీనివల్ల ఏంటంటే అటువంటి వృత్తి ఉద్యోగాల్లో వీరు చక్కగా రాణిస్తారు. అంటే పోలీసు, మిలిటరీ అంటాం చూసారా, ఈ విధంగా ఎక్కడైతే ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళి నిర్ణయాలు క్షణాల్లో తీసుకోవాలో అటువంటి వాటిలో కానీ, క్రీడా రంగంలో కానీ చక్కగా కూడా వీరు రాణించే అవకాశాలు అధికంగా ఉన్నాయని చెప్పొచ్చు. ఇతరుల మాట ఏమాత్రం కూడా వినే ప్రయత్నం చేయరు. ఇతరులు మాత్రం తమ మాట వినాలి అని చెప్పి కూడా ఎక్కువ కూడా కోరుకుంటారు. దీనివల్ల కూడా కొంతవరకు వీరి జీవితంలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరన్నా వ్యక్తులు మంచి చెప్పినప్పుడు దాన్ని వినే ప్రయత్నం చేయడం, ఆచరించే ప్రయత్నం చేయడం మరింత మెదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరి మాటలకు, చేతలకు ఎదుటి వ్యక్తులు ఎవరన్నా అడ్డు తగిలితే ఏమాత్రం కూడా వీరు సహించలేరని చెప్పవచ్చు. నాకే ఎదురొస్తావా, నాకే ఎదురు చెప్తావా అన్న వైపుగా వీరి ఆలోచన సరళే ఉంటుంది. జాతక చక్రంలో కుజుడు ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి కుజగ్రహం జాతకంలో వారికి ఒకవేళ జన్మించినప్పుడు బాగుంటే ఇంత పెద్దగా వీరికి ఆవేశం ఉండదు. కానీ కుజుడు బాగాలేకపోతే అది మరింత మొండిగా, మూర్ఖంగా వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా జాతకంలో వీరికి గురువుగా అనుకూల స్థానంలో ఉంటే ఇందాక నేను చెప్పాను చూడండి, అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారని చెప్పి వాటిని వీరు ఏం చేస్తారంటే ఒక వయసులో తీసుకున్నప్పటికీ కూడా వయసు పెరిగే కొద్దీ ఈ గురుగ్రహ ప్రభావం వీరి మీద ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుంచి ఏం చేస్తారంటే నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. అదేవిధంగా చేసే పనులు కూడా ఆచితూచి చేస్తారు. ఒక్కసారి వీరు మాట ఇస్తే, ఒక్కసారి అడుగు ముందుకు వేసి ఆ తర్వాత వీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయరు. డబ్బు పోయినా పర్లేదు, ప్రాణం పోయినా పర్లేదు, నేను విజయం సాధించాలని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఈ సాహసోపేతమైనటువంటి రంగాల్లో మాత్రం వీరు తప్పకుండా రాణిస్తారు. కానీ ఇతరత్ర విషయాల్లో మాత్రం వీరు నిర్ణయాలు తీసుకునే ప్రధానంగా కొంత జాగ్రత్త వహించడం, గురువుల సలహాలు తీసుకోవడం, తల్లిదండ్రుల సలహాలు తీసుకునే ప్రయత్నం చేస్తే మరిన్ని విజయాలు వీరు అధికంగా కూడా సాధిస్తారని చెప్పవచ్చు. ఓటమి వస్తే ఓ పట్టానా కూడా ఓటమిని వీరు అంగీకరించలేరు. నేను ఎందుకు ఓడిపోయాను, నేను గెలవాలి కదా, నేను ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పి అనుకున్నాను కదా, నాకెందుకు ఫస్ట్ ర్యాంక్ రాలేదని చెప్పి దాన్ని శోధిస్తారు, పరిశోధిస్తారు. ఆ తర్వాత ఎలాగైనా సరే ఎక్కడైతే ఓడిపోయామో అదే చోట విజయం సాధించాలి, 10 మంది చేత ప్రశంసలు అందుకోవాలన్న వైపుగా వీరి యొక్క ఆలోచన విధానం కానీ, వీరి ప్రయత్నాలు కానీ అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. వీరి ముఖం చూడడానికి ఎప్పుడు కూడా గంభీరంగా, ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా వీరి మనసు లోపల మాత్రం ఒక సముద్రం అని చెప్పవచ్చు. అంటే లోపల ఎన్నో విషయాలు ఎప్పుడు కూడా వారి మనసులో ఎప్పుడూ కూడా ఆలోచనలు రకరకాలుగా ఎప్పుడూ కూడా కలుగుతుంటాయి. కానీ చూడడానికి మాత్రం పైకి గంభీరంగా, ప్రసన్నంగా కనిపించే ప్రయత్నం చేస్తారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహిస్తే ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి విషయాల్లో ద్వాదశ రాశుల వారు జాగ్రత్త వహించాలి,
ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు తెలుసుకుంటూ దాంతోపాటుగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విజయావకాశాలు మెరుగుపడుతున్నాయి అన్న అంశం, అదేవిధంగా సంఖ్యాశాస్త్రరీత్యా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, శరీర నిర్మాణం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి అనారోగ్య సమస్యలు వీరికి అధికంగా తలెత్తే అవకాశం ఉంది, మరి వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి అన్న అంశాలు.